ఒకప్పుడు టీడీపీకి కంచుకోట, ఇప్పుడు జనసేనాని అడ్డ. కానీ ఇన్నేళ్లు ఈ కోటను కాపాడిన ఆ సైనిక అధ్యక్షుడు ఏమయ్యాడు? పార్టీకి రాజీనామా చేస్తున్నారా, లేక రాజకీయాలకే రామ్ రామ్ చెబుతున్నారా? కాకినాడలో 5 స్టార్ హోటల్ బిజినెస్ వెనుక ఉన్న పొలిటికల్ డీల్ ఏంటి? అంత కీలక నాయకుడిని టీడీపీ సైడ్ చేసిందా, లేక జనసేన గొంతు నొక్కుతుందా? ఏపీలోనే పొలిటికల్ సెంటర్ గా మారిన పిఠాపురం పాలిటిక్స్ లో అసలు ఏం జరుగుతోంది? కాకినాడ జిల్లాలో పిఠాపురం పేరు వింటేనే రాజకీయం రగులుతుంది. ఇక్కడ ఎస్వీఎస్ఎన్ వర్మ సామాన్య నాయకుడు కాదు, ఒక బలమైన శక్తి. 2014లో టికెట్ రాకపోయినా అధిష్టానాన్ని ఎదిరించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొండిఘటం. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు. పిఠాపురం టీడీపీకి తిరుగులేని సేనాని. కానీ 2024 ఎన్నికలు వర్మ రాజకీయ జీవితాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేశాయి. పొత్తు ధర్మం పేరుతో తన ఇన్నేళ్ల కష్టాన్ని, తన రాజకీయ కోటను పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. అప్పుడు పవన్ స్వయంగా వర్మ రుణం తీర్చుకోలేనిదని అందరి ముందే చెప్పారు. కానీ అపర చాణక్యుడిలా చక్రం తిప్పిన వర్మ ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే పరాయివాడైపోయారు. గెలిచిన పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. మరి గెలిపించిన వర్మకు దక్కిందేమిటన్న ప్రశ్నకు అవమానాలే అంటోంది ఆయన వర్గం. వర్మపై సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త అగ్నిపర్వతంలా పేలుతోంది. వర్మ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, దానికి బదులుగా ఒక భారీ వ్యాపార డీల్ కుదిరిందని ప్రచారం జరుగుతోంది. కాకినాడలో 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని, దాదాపు 3.4 ఎకరాల ఖరీదైన భూమిని రాయితీలతో కలిపి వర్మకు కేటాయిస్తూ జీవో జారీ అయిందని వార్తలొస్తున్నాయి. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఇక ఎవరూ ఎదురుండకూడదని, వర్మను వ్యాపార రంగం వైపు పంపేందుకు కూటమి పెద్దలు ప్లాన్ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. నీకు హోటల్, మాకు నియోజకవర్గం అనే ఒప్పందం జరిగిందా అన్న చర్చ పిఠాపురంలో నడుస్తోంది. దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని ఒక హోటల్ వ్యాపారం కోసం వర్మ పక్కన పెట్టేశారా అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ఈ వదంతులే నిజమైతే వర్మ తన ఇమేజ్ను తానే డ్యామేజ్ చేసుకుంటున్నారా అన్న సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో ఒకప్పుడు వర్మ మాటే శాసనం. కానీ అక్కడ ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్యగోచరం. ఎన్నికల ముందు అగ్రనాయకత్వం హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా వర్మకు ఎమ్మెల్సీ పదవి ఊసేలేదు. పైగా పవన్ సోదరుడు నాగబాబుకు పదవి దక్కడంతో వర్మ రగిలిపోతున్నారని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా ఉందని వర్మ అధికారులను నిలదీస్తే జన సైనికులు ఆయనపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ చేస్తున్నావా అంటూ సోషల్ మీడియాలో వర్మను ట్రోల్ చేస్తున్నారు. బాధను దిగమింగుకుని పవన్ గెలుపు కోసం కష్టపడ్డ వర్మను ఇప్పుడు అదే పార్టీ శ్రేణులు అవహేళన చేస్తున్నాయి. వర్మ నోరు విప్పితే అది పవన్ వ్యతిరేకత కింద ముద్రపడుతోంది. అటు పార్టీ అధిష్టానం పట్టించుకోదు, ఇటు జన సైనికులు తగ్గడం లేదు. దీంతో ఈ వాతావరణంలో ఒక్కిరిబిక్కిరవుతూ ఊపిరాడకే వర్మ సైలెంట్ అయిపోయారా అన్న అనుమానాలు వస్తున్నాయి అందరికీ. నాయకుడు వ్యాపారంలో సెటిల్ అయిపోవచ్చు, మరి కార్యకర్తల సంగతి ఏంటనేదే ప్రశ్న. వర్మ వెనుక నడిచిన వేలాది మంది తమ్ముళ్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వైసీపీ హయాంలో కేసులు, వేధింపులు భరించి వర్మ కోసం ప్రాణాలకు తెగించిన టీడీపీ క్యాడర్ ఇప్పుడు పిఠాపురంలో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఒకప్పుడు తమదే పెత్తనం అన్న చోట ఇప్పుడు జనసేన నాయకుల హడావిడిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే, నిన్నటిదాకా వైసీపీలో ఉండి తమను ఇబ్బంది పెట్టిన వారు ఇప్పుడు జనసేన కండువా కప్పుకుని పెత్తనం చెలాయిస్తుంటే పాత టీడీపీ కార్యకర్తలు నివ్వెరపోతున్నారు. వర్మ రాజకీయ సన్యాసం తీసుకుంటే ఈ క్యాడర్ అంతా ఏమవ్వాలి? జనసేన వీరిని హక్కున చేర్చుకుంటుందా, లేక పిఠాపురంలో తెలుగుదేశం ఊసే లేకుండా పోతుందా అనే ప్రశ్నలకు వర్మ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వర్మ నిర్ణయం ఏదైనా అది పిఠాపురం రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు అవుతుంది. రాజకీయాల్లో దెబ్బతిన్న సింహల్లా మళ్లీ గర్జిస్తారా, లేక ఎదురీదడం ఎందుకని వచ్చిన అవకాశాన్ని వాడుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై వర్మ మౌనం వెనుక ఉన్న లోగుట్టేంటి? పిఠాపురం ఓటర్లు సెంటిమెంట్కు ప్రాణం పోస్తారా? తమ నాయకుడు తమను వదిలేసి వెళ్లిపోతున్నాడని తెలిస్తే వారి స్పందన ఎలా ఉంటుంది? అధిష్టాన వ్యూహంలో బలిపశువయ్యారా, లేక బాగుపడ్డారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా పిఠాపురం టీడీపీ కోట ఇటుకలు మెల్లమెల్లగా ఊడిపోతున్నాయి. జనసేనాని అడ్డాలో పాతతర నాయకత్వం అంతమై కొత్త శకం తెరపైకొస్తుంది.